నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగూ చేయలేకపోయాను. నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడా? నేను మీ కూతుర్ని నాన్న. అడుక్కునే వాడిని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. అతను అడుక్కునేవాడేం కాదు, మనకైన వాడే. ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే. ఎవరతను? పెద్ద బసవరాజు కొడుకు, చిన్న కనకరాజు. కనకరాజా? ఏ ఇష్టం లేదా? పేరే కనకరాజు, బంగారం. అయితే ముహూర్తం పెట్టిస్తాను. ఆగండి ఆగండి ఆగండి, ఏంటిది? ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదు, మా మెదళ్ళు పాడైపోయాయి. రిపేర్ చేస్తారా? ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు. మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ మాయ చేయడం తెలీదు. ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలీదు. స్వప్న వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు. ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు. వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు? అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు, ఇంటి పెద్దవి అంతకన్నా కావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. సంధ్య, నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. వాళ్ళ మాట నేను కాదనలేను. నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. వెంకట్. అక్క, ఏమైంది? నొప్పిగా ఉంది, మందులు అక్కడ ఉండాలి, చూడు. దొరికిందిలే స్వప్న. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. సారీ ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా? ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్. ఓకే. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? ఏంటి నాన్నగారు? అదేనమ్మా, నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని. నువ్వమ్మా నా అసలైన కూతురువి. నీ నిశ్చితార్థం, పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను.
హాయ్. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ ప్రొద్దున్నే మా నాన్నమ్మకం చూసింటా. చిచి చిచి చి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి, గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ కనిపించం. అలాగే కొంచెం రైట్ కి. కరెక్ట్. ఇప్పుడు ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునపోతుంటే తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెట్టి ఆ దునపోత కోపం రాదు? అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న, ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగనయ్యా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు. మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా?
సన్నాసి అవకాశం ఇచ్చే ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి చదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాక